తెలుగుదేశం మహానాడులను లాసుడురి చిత్ర విచిత్రాలు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. చెప్పేటోడు చంద్రబాబు అయితే ఇనేటోడు లోకేష్ బాబు అని మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉన్నది. సరే, ఆ శాస్త్రం సంగతి పక్కకు పెట్టారు. కానీ అయితే మహానాడులో పెద్దరామరావు నిజంగానే మాట్లాడుతుండు అనే తట్టు ఏ టెక్నాలజీని వాడిరు. అగర్సే పెద్దరామరావు ఈ మీటింగ్కి వస్తే ఏం మాట్లాడతాడో, ఎవరిని తాడి చెట్టు ఎక్కుతాడో, ఎవరిని తారీఫ్ చేస్తాడో వీళ్ళు ముందే ఊహించి గిట్లా తయారు చేసిరు అన్నట్టు. ఇక ఏ రామారావు లోకేశం బాబుని మస్తు తారీఫ్ చేసిండోలా. లోకేశం బాబు చేయబట్టే తెలుగుదేశం బతికింది, బట్ట కట్టింది, అధికారంలోకి వచ్చింది అన్నట్టు స్పీచ్ ఇచ్చి పిచ్చిరు. ఎంతైనా మన డప్పు మనమే కొట్టుకోవాలని ఉత్తగానే వచ్చిందా ముచ్చట. సరే కానీ స్పీచ్ విన్నాక ఆన్నే ఉన్న ఇంకా కొందరికి కొన్ని రూపాయలు వచ్చినాయి. అగర్సే రామారావు వెన్నుపోటు గురించి ఏం మాట్లాడేటోడో, అల్లుడు చేసిన మోసం ముచ్చట గురించి ఎట్లా చెప్పేటోడో, పదవిలకెళ్ళి ఎట్లా దంచిర్రో, ఎట్లా దించిర్రో, చెప్పులు ఎవరేయమంటే మీదికి వేసిరో, ఇవన్నీ ఏలా చెప్పిపిస్తే ఇంకా మంచిగుండు కదా అని కారడం ఆడుతురట. ఏమో పట్టురి, ఆల ముచ్చట మనకెందుకు కదా. క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు.